ఎవరైతే చదువుకోవాలనేటువంటి అవకాశం ఇచ్చినో ఆ సమాజంపై తిరుగుబాటు చేసి ఈ దేశాన్ని పూర్తి కావాలని మాట్లాడినటువంటి బిర్సా ముండా ఇలా భారతదేశానికి ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి. అలాగే చాలా మంది సోదరుడు గణేశ్వరుడు మాట్లాడుతూ ఉన్నారు, వనవాసి అనేటువంటి పదాన్ని మాట్లాడతారు. బిర్సా ముండా ఆదివాసి బిడ్డ. ఆదివాసి అంటే ఈ దేశానికి మొదటి వ్యక్తి, ఈ దేశానికి వచ్చిన ఓనర్ ఆదివాసి బిడ్డ. కాబట్టి వనవాసి కంటే ఆదివాసి చాలా విలువైన పదం, దాన్ని మనం ఉపయోగించాలి. అయితే ఇవాళ బిర్సా ముండా సైతానికి రాజకీయ కారణాలు చాలా ఉంటాయి. ఇవాళ బీహార్లో ప్రధానమంత్రి గారు మీటింగ్ పెట్టినా, లేకపోతే కార్యక్రమాలన్నీ చేసినా, దాని పక్కనే ఉన్నటువంటి జాతీయ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే అది వేరే యాంగిల్. ఎందుకోసం ఇవన్నీ పెట్టిననేది మనం తర్వాత చర్చించుకోవాలి. కానీ ఒరిజినల్ గా ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు, ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులకు, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఈ దేశం పాలక వర్గం ఎలాంటి హక్కులను కల్పించింది, ఏ హక్కులను కాలరాసింది అనేటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ఆ వర్గాల్లో చర్చకు రావాల్సినటువంటి అవసరం. ఇవాళ ఒక ఈ వర్గాల నుంచి, ఆదివాసీల నుంచి, లేదంటే ఆ కోటు గుడాల నుంచి ఒక్కరే అయ్యిండొచ్చు మంత్రి. బహుశా ఈ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గౌరవించి ఆ తల్లిని మంత్రిని చేసి పంపింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల దగ్గరటువంటి గౌరవంగా మనం భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే అనేక సార్లు మాట్లాడినా, ఈ హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఇస్తున్నటువంటి ఆ భోజన ఖర్చులు చెంచల్గూడ జైల్లో ఖైదీ కంటే తక్కువ ఈ ఖర్చులు అని చెప్పి నేనే అనేక సార్లు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఛార్జీలు పెంచుతూ, డిశ్చార్జీలు పెంచుతూ, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళకు నాణ్యమైన ఆహారం పెట్టాలనేటువంటి విధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మనమందరం చప్పట్ల ద్వారా అంతేకాదు గిరిజనులకు సంబంధించి చాలా మంది యువకులు, నేను చాలా ఏళ్ళ నుంచి మన తమ్ముడు సంతోష్ కానీ, గణేష్ కానీ, మిగతా మిత్రులు చూస్తూ ఉన్నాను. చాలా ఎంత గొప్ప నాయకత్వం అంటే ఆ జాతులకు చిన్న ఇబ్బంది జరిగినా గొంతెత్తేటువంటి తమ్ముళ్ళు, సోదరులు ఇక్కడ ఈ జాతిలో ఉండడం, మనమందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములా ముందుకు పోతా ఉండడం, పరస్పరం సహకరించుకుంటూ అందరం పైకి రావాల్సినటువంటి అంశాన్ని గుర్తించడం అనేది ఈ శుభ సూచకం. ఇంకా అంతేకాదు బిర్సా ముండా మనం 25 సంవత్సరాలు రాగానే ఎంతకంటే పెళ్లి చేయాలి కదా, పెళ్ళాక ఆలోచన చేసేటువంటి ఈ కాలంలో ఎప్పుడో 1975 ప్రాంతంలో పుట్టినటువంటి ఆ బిడ్డ నా జాతులకు విముక్తి కావాలి కదా అని పోరాటం చేశాడు. బిర్సా ముండా మరణం గురించి మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ ప్రభుత్వం చెప్తుంది కలరాత్మం సరిపోయేది, కానీ విష ప్రయోగం చేసి చంపిన విషయాన్ని మనందరికీ తెలుసు. మరి కాబట్టి బిర్సా ముండా ఆశయాన్ని ముందుకు తీసుకోవాలి. సేమ్ టైం సంతోష్ చెప్పినట్టుగా విద్య చాలా విలువైంది. విద్య అనేది చాలా విలువైంది. ఈ విద్య ఉంటేనే శరీరానికి వాల్యూ కూడా వస్తుంది. ఈ విద్య శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే, జ్ఞానం శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే అసలైనటువంటి పరివర్తన ఈ శరీరానికి జరుగుతుంది. అప్పుడు సమాజంలో దానికి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా ఈ సమాజాన్ని సత్య ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డల మీరు కూడా గొప్పగా చదువుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీకు వెనుకగా ఉంది. మీరు గొప్పగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నేను ప్రభుత్వానికి కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. చాలా మంది ఎస్టీ బిడ్డల దగ్గరికి వస్తా ఉన్నారు. అలా ఎంపీఎస్ సీట్ వచ్చింది కానీ కనీసం ఫీజు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవంటే ఈ ఏడాది నేను దాదాపుగా 5 ఎస్టీ బిడ్డలకు ఎంపీఎస్ చేస్తా ఉన్నాను. ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, బీసీ బిడ్డలకు ఈ ఫీజులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరిస్తే వాళ్ళకు కొంత తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది అనేది మేమందరం ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశాన్ని రిపీట్ చేస్తా ఉన్నాం. అయితే అవకాశాలు మనకు కలవస్తున్నాయి. ఉన్నప్పుడు ఆ అవకాశాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇక్కడే గోపిలో చదువుకున్నా. నేను గోపిలో చదువుకునేటువంటి కాలంలో మిత్రులందరూ పరిచయం
నేను మన బీకు నాయక్ గారు ఉండే జడ్పీ వైస్ చైర్మన్, వాడు ఇంటికాడ రొట్టెలు చేస్తుండే, ఇంత కర్రీ చేస్తుండే, ఆడేసుకుని కాలేజ్ కాడ తిరిగిపోతుంది. ఆ ఇళ్లలో పేరు ఇవాళ లంబాడా భాష కంప్లీట్ అర్థమవుతుంది నాకు. ఎందుకంటే నేను వాళ్ళతో సావాసం చేసినటువంటి వాడిని, వాళ్ళతో కలిసినటువంటి వాడిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆ స్థాయి నుంచి పోరాటం చేసుకుంటూ వారికి వచ్చిన కదా, మీరు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కానీ దానికి నిజాయితీ జోడించబడాలి. నిజాయితీ జోడించబడ్డప్పుడే మనమంతా గొప్ప వాళ్ళుగా ఎదుగుతాం. ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఈ గిరిజన బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నా, గతంలో జరిగినట్టుగా మీ పైన ఈ అరాచకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగవు. ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో గిరిజనులను మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచనలు మాత్రం ఉండాలనే విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేస్తూ, ఈ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలను మీరు పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధమైన ప్రేమతో ఈ గిరిజన ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నేను కలెక్టర్ గారికి కూడా సూచన చేస్తా ఉన్నాను. సోదరులు చాలా విషయాలు చెప్పినారు. ఎవరు గిరిజన సోదరులు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా మానిటర్ చేసి ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారిని, ఈ హాస్టళ్లలోకి ప్రభుత్వ స్కూళ్ళలోకి మీరందరూ కూడా ఒకరోజు హై స్కూల్ ఉంటే ఒక రోజు ఒక 45 నిమిషాలు తహసీల్దార్ గారిని పంపించండి. అసలు తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుంది, ఆ పిల్లలు వినిపించండి. ఇక్కడ భూమి ఏముంటే, రికార్డు ఏముంటే, మీ నాన్న ఆఫీస్ ఎందుకు వస్తాడు, ఏ కారణాల చేతి వస్తారన్న విషయాన్ని ఒక 45 నిమిషాలు కనుక నెలలో ఒక్కరోజు తహసీల్దార్ గారిని ఒక హై స్కూల్ పంపించండి. నెలలో ఒక్కరోజు ఒక ఎస్ఐ గారిని పంపించండి. క్రైమ్ అంటే ఏంటి, కేసు అంటే ఏంటి, జీవితాలు ఎట్లా నాశనం అయింది, ఏం జరుగుతా ఉంది, భారతదేశంలో క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, మనం ఎట్లా నియంత్రించుకోవాలి, ఎట్లా బయటపడాలి అని ఒకసారి పంపించండి. ఒకసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని పంపించండి. ఒకసారి ఎంపీడీఓ గారిని పంపించండి. ఒక్క నెలలో ఒక్క 4 క్లాసులు కనుక వాళ్ళకి ఇస్తే మాక్సిమం క్రైమ్ మనం కంట్రోల్ చేసేది. ఈ అధికారులు ఎవరు, వీళ్ళ ద్వారా ఏం పనులు జరుగుతాయి అనేటువంటి విషయాలను కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నేర్పించగలిగితే రేపు పొద్దున మనం కంట్రోల్ పెట్టాల్సిన ఖర్చు తప్పదు అనేది నా సూచన. అలాగే నేను ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి జీవో రాబోతా ఉంది. దాన్ని నేను సంతోషిస్తా ఉన్నా. అలాగే మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీరు అద్భుతమైనటువంటి టీచర్లు మీ దగ్గర ఉన్నారు. వెల్ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు.